హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ ఎమ్మి ఎమ్మి పానీపూరి. మీలో ఎంతమందికి ఇష్టం అండి? ఇష్టం ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూద్దామా? ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొత్తిమీర, ఒక కట్ట కొత్తిమీర, సగం కట్ట పుదీనా శుభ్రంగా కడుక్కొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత 3 పచ్చిమిరపకాయలు, ఒక ఇంచి అల్లం ముక్క, ఒక టీ స్పూన్ ఉప్పు, ఒక సగం బద్ద నిమ్మరసము వేసుకొని మెత్తగా ప్యూరీలాగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని ఆ ప్యూరీ మొత్తం ఒక బౌల్లో వేసుకొని 1 కప్పు చింతపండు రసం కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మీకు ఇందులో ఉప్పు కారం అన్నీ టేస్ట్ చూసుకోండి. ఏం తక్కువైనా ఈ టైంలో అడ్జస్ట్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మన పానీపూరికి పానీ అయితే రెడీ అయిపోయింది. మరి చిప్స్ వేపుకుందామా? మనం కిరాణా స్టోర్లో రెడీమేడ్ పానీపూరి చిప్స్ దొరుకుతాయి కదా, నేను వాటితోనే చేశాను. అవి తెచ్చుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పానీపూరి కూడా వేపేసుకోవాలి. పానీపూరి వేపుకున్న తర్వాత ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పానీపూరి చిప్స్ కూడా వేపుకోవాలి. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంకరేజ్ చేస్తేనే కదా మాకు కూడా కొత్తగా వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా పానీపూరి చిప్స్ కూడా బాగా వేపేసుకోవాలి. ఇవి బాగా వేపుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఉడకపెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకొని బాగా స్మాష్ చేసుకోవాలి. బాగా బంగాళదుంపలు కూడా స్మాష్ చేసుకున్న తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టీ స్పూను ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడ్డ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. అవన్నీ మసాలాలన్నీ బంగాళదుంపకు పట్టినట్టు బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? రెడీ అయిపోయింది. మనం చేసుకున్న పానీపూరి చిప్స్, పానీ మసాలా అన్నీ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మా ఛానల్లో లైక్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.